మన పల్నాడు జిల్లా ప్రజలందరికీ తెలియజేయగా మాకు ఈ యాదవులకు ఇచ్చిన అవకాశం ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు దయవుంచి ప్రజలందరూ ఖచ్చితంగా మా అనిల్ కుమార్ యాదవ్ని ఎంపీగా చేసేందువల్ల గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే గతంలో ఎప్పుడో మాకు తెలిసి తెలియని వయసులో మన జంగా కృష్ణమూర్తి గారు ఎమ్మెల్యేగా చేశారని చెప్పుకోవడం తప్పితే మాకంటూ యాదవులకు గుర్తింపు లేదు. అలాగే పోతే మేము రెడ్లు వేస్తే రెడ్లు ఎంపీగా చేశారు, చౌదరులు చేశారు, నాయుళ్ళు చేశారు. కాబట్టి ఈ ఒక్కసారి అందరూ యాదవులు కానీ మరి మిగతా కులాలు అందరూ సహకరించి కంపల్సరిగా అనిల్ కుమార్ని ఎంపీగా గెలిపించాల్సిన కోరుతూ ముఖ్యంగా మన యాదవ సోదరులందరూ తెలియజేయమంటే రాక వచ్చిన అవకాశం కాబట్టి కంపల్సరిగా చిన్నవాళ్ళు పెద్దోళ్ళు అందరూ సహకరించి గట్టి కృషి చేసి మన అనిల్ కుమార్ యాదవ్ని గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ఇది ఎందుకంటే ఏదో 40 సంవత్సరాల క్రితం ఎప్పుడో నాకు తెలియక 35-40 సంవత్సరాల క్రితం జంగా కృష్ణమూర్తి గారు ఎమ్మెల్యే చేశారు అంటారు. కానీ ఆ తర్వాత ఇంతవరకు మన కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లాలో మన బుర్ర మధుసూదన్ యాదవ్ ఒకసారి గెలిచాడు. సరే ఎంపీగా అయితే ఇప్పటికి మనకి ఇవ్వలేదు అవకాశం. సరే ఎందుకో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి అది మన పల్నాడు జిల్లాలో యాదవులు ఎక్కువ ఉన్నారు. అలాగే మనం గతంలో వాళ్ళకి చేసి ఉన్నాం, చౌదరికి చేసి ఉన్నాం, రెడ్డి చేసి ఉన్నాం. కాబట్టి ఆ అభిప్రాయంతో ఇవాళ వాళ్ళందరూ సహకరించి ఖచ్చితంగా మన అనిల్ కుమార్ని గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ఖచ్చితంగా ముఖ్యంగా యాదవులందరూ ఎక్కడున్నా సరే ఈ ఒక నెల రోజులు ఖచ్చితంగా గట్టి కృషిగా పట్టుదలతో చేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. యాదవులకి మరీ పిలిపిస్తున్నాను. కంపల్సరీ అనిల్ కుమార్ యాదవ్ని ఎంపీగా గెలిపించవలసిందిగా కోరుతూ ప్రతి పార్టీలో ఉన్నారు యాదవులు ఈ ఒక్కసారి అతను గెలిపించేదానికి మీ వంతు సాయం, మీ పక్కన ఉన్న టీడీపీ లీడర్లు కానీ మీ పక్కన తిరిగే వాళ్ళని సహకరించమని కోరుకుంటూ ఖచ్చితంగా అనిల్ కుమార్ని గెలిపించవలసిందిగా కోరుతున్నాను.